పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. అమరావతి బుల్లెట్ ట్రైన్కి సంబంధించి ఒక స్పష్టత వచ్చింది. రూట్ మ్యాప్ విషయంలో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళేటువంటిది అమరావతి మీదుగా వెళ్ళాలి. ఇది ప్రణాళిక. హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి ఫైనల్ డిపిఆర్స్, రూట్ మ్యాప్స్ ఫైనల్ చేసేటువంటి ప్రయత్నం, ఆ తర్వాత డిపిఆర్స్ మేకింగ్ అనేది మొదలవుతుంది అనమాట. దక్షిణ భారతదేశానికి హబ్గా హైదరాబాద్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి అటు చెన్నైకి, ఇటు బెంగళూరుకి వెళ్తుంది. అలానే బెంగళూరు నుంచి మళ్ళీ చెన్నైకి వెళ్ళేటువంటి ట్రాక్ కూడా ప్యారలల్గా, అంటే ఒక ట్రయాంగిల్ షేప్ ప్యారలల్ ప్లాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా చూస్తే కనుక ఈ టోటల్ ప్రాజెక్ట్స్లో ఆల్మోస్ట్ 50-60% రైల్వే ట్రాక్ ఆంధ్రప్రదేశ్ మీద నుంచి వెళ్తుంది. సో ఒక ట్రయాంగిల్ జంక్షన్గా ఆంధ్రప్రదేశ్ మారబోతోంది. అదే క్రమంలో రాజధాని అమరావతికి మేలు చేకూర్చే విధంగా, ఎందుకంటే హైదరాబాద్ టు చెన్నై దాదాపు 700 కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని మిడిల్ పాయింట్గా అమరావతిని ఉపయోగిస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో మంచి బూస్ట్ అవుతుంది. అలానే అమరావతి మీదుగా, తిరుపతి మీదుగా చెన్నైకి వెళ్ళేటువంటి రూటు, వెళ్ళేటువంటి రూట్, చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కూడా తిరుపతి మీదుగా కన్వర్ట్ చేస్తే కనుక ఈ రెండింటికి ఒక ఇంటర్లింకేజ్ ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్లో బుల్లెట్ ట్రైన్ హబ్ కింద డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే అమరావతిలో వెళ్ళేటువంటి రూట్ మ్యాప్ విషయంలో గతంలో కొన్ని ప్రతిపాదనలు జరిగినాయి. కొత్తగా నిర్మించబోయేటువంటి ఎయిర్పోర్ట్కి అనుసంధానంగా ఈ రూట్ మ్యాప్ ఉండాలని చెప్పని అందరూ భావించారు. అందులో భాగంగానే చాలా చర్చ జరిగింది. వాస్తవానికి అమరావతి అంటే హైదరాబాద్ టు చెన్నై రూట్ మ్యాప్కి సంబంధించి చూస్తే 770 కిలోమీటర్ల 760 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. 320 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. 2 గంటల 45 నిమిషాల్లో చెన్నై రీచ్ అవ్వాలనేది టార్గెట్. అంటే ఆల్మోస్ట్ 3 గంటల్లో చెన్నై రీచ్ కావాలి హైదరాబాద్ నుంచి అనేది టార్గెట్. సో దీనికి మిడ్ పాయింట్గా 1:15 నిమిషాల్లో అమరావతి చేరేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే అమరావతి ట్రాక్ని చాలా ఇంపార్టెంట్ ట్రాక్గా మాట్లాడుతున్నారు. ప్రతిపాదిత స్టేషన్లో 18 ఉంటాయని చెప్పని అంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో డైరెక్ట్గా వెళ్ళేటువంటి క్రమంలో, ఎందుకంటే ఎక్కడ ఆగదు బుల్లెట్ ట్రైన్కి, సెలెక్టెడ్ పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ దగ్గర మాత్రమే ఆగుతుంది అనమాట. అందుకనే ఈ రూట్ మ్యాప్ విషయంలో హైదరాబాద్ అంటే శంషాబాద్ నుంచి డ్రైపోర్ట్ ఏరియా, భారత్ సిటీ అని చెప్పని ఇప్పుడు ఫీచర్ సిటీ డెవలప్ చేస్తున్నారు కదా, దాని మీద నుంచి వెళ్తుంది. తర్వాత దాచేపల్లిలో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవుతుంది. ఇది గుంటూరు జిల్లా పరిధిలో, అంటే ఇప్పుడు పల్నాడు జిల్లా పరిధిలో ఉండేటువంటి ప్రదేశం అవుతుంది. తర్వాత అమరావతి సిటీ, తర్వాత గుంటూరు, తర్వాత బాపట్ల, నెల్లూరు, గూడూరు మీదుగా తిరుపతికి కనెక్ట్ అయ్యి చెన్నై మామ్ బజారు, ఆ తర్వాత చెన్నై సెంట్రల్కి వెళ్తుంది అనమాట. సో ఇది ట్రాక్ అనుకుంటున్నటువంటి రూట్. దీని విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఎలాంటి మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం లేదు. అయితే ఒక్క విషయం ఏంటంటే అమరావతికి అలైన్మెంట్ విషయంలో గతంలో కొన్ని చర్చలు జరిగినాయి. ఇందులో కూడా చాలా హైలైట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది స్పెషల్గా చెప్పుకోవాల్సినటువంటి అంశం. యాక్చువల్గా అమరావతిలోంచి వెళ్ళేటువంటి క్రమంలో అమరావతి అవుట్స్కర్ట్స్ నుంచి బుల్లెట్ ట్రైన్ని తీసుకెళ్ళాలి. అది కూడా అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సమీపం నుంచి వెళ్ళాలని ఒక ప్రణాళికని రెడీ చేశారు. వాస్తవానికి అమరావతికి సంబంధించినటువంటి ప్రణాళిక ఒకసారి మనం చూస్తే ఇది టోటల్ ప్లాను, ఇది మాస్టర్ ప్లాన్ ఏరియా, ప్రజెంట్ మాస్టర్ ప్లాన్ ఏరియా. ఇప్పుడు దీన్ని ఎక్స్టెన్షన్ ఇక్కడ చేయబోతున్నారు. ఆల్రెడీ ఇదంతా ఎక్స్టెన్షన్ జరగబోతుంది. గతంలో చేసినటువంటి ప్లానింగే. ఇక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది. ఇది రైల్వే ట్రాక్ రూట్ మనం చూస్తున్నాము. ప్లాన్ చేసినటువంటి దాని ప్రకారం అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇటు రావెల దగ్గర వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పని అందరూ భావిస్తున్నారు. అంటే రావెల నుంచి రావాలంటే ఈ ట్రాక్ ఇక్కడ దాచేపల్లి నుంచి ఎంటర్ అయ్యేటువంటి ట్రాక్ ఆల్మోస్ట్గా ఇటువైపే వచ్చేయాల్సి ఉంటుంది. అంటే ఈ రూట్లో నుంచి డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా రావడం వలన గుంటూరుకి కొంత దగ్గర అవుతుంది, కానీ ఇటు మెయిన్ అమరావతి సిటీకి, విజయవాడ సిటీకి రెండింటికి కూడా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ సెకండ్ ప్రపోజల్ ప్లాన్ ఇది. దీన్ని ఇప్పుడు రిజెక్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి జరిపినటువంటి సమీక్ష సమావేశంలో ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీ ప్రకారం చూస్తే కనుక ఫస్ట్ ప్రపోజ్ చేసినటువంటిది ఇది అమరావతి నగరాన్ని 2 భాగాలుగా చేసే విధంగా బుల్లెట్ ట్రైన్, అంటే అక్కడ ఎల్ షేప్లో అమరావతి నగరంలో నుంచి బుల్లెట్ ట్రైన్ వెళ్ళే విధంగా ఫస్ట్ ప్రపోజ్ చేశారు. దీనినే ముఖ్యమంత్రి ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. E5 రహదారి, అంటే ఇప్పుడు E3 రహదారి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది E3 రహదారి, దీన్నే సీడ్ యాక్సిస్ రోడ్ అంటున్నాం అనమాట. అదే తరహాలో అమరావతిలో మరొక పెద్ద రహదారి E5 రహదారి వస్తుంది. ఇది ఇక్కడ N6 రహదారి. ఇది కూడా ఇంపార్టెంట్ జంక్షన్ అవుతుంది. ఇది ఇట్లాగా గతంలో ప్లాన్ చేసిన దాని ప్రకారం ఏంటంటే పవిత్ర సంగమం దగ్గర ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కట్టాలనుకున్నారు. కాబట్టి ఆ ప్రపోజల్ వెనక్కి వెళ్ళింది. అది ఇప్పుడు ఇటువైపు వస్తుంది. కాబట్టి ఈ రూట్ని ఉపయోగించడం ద్వారా ఈ ఎల్ షేప్ జంక్షన్ని ఉపయోగిస్తే కనుక ఇటు విజయవాడ నగరానికి దగ్గర అవుతుంది. ఇది అమరావతి కోర్ ఏరియాలో ఉంటుంది. ఇక్కడికి గుంటూరు నగరానికి, అంటే గుంటూరులో ఎలాగూ స్టాప్ పెడుతున్నారు.
గుంటూరులో హై స్పీడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇటు నుంచి వెళ్ళినా గుంటూరు మీదకి వెళ్ళాల్సిందే, ఇటు నుంచి వచ్చినా గుంటూరు మీదకి వెళ్ళాల్సిందే. ఇలా చేయడం వల్ల ఈ 2 నగరాలు కవర్ అవుతాయి, ప్లస్ గుంటూరుకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకని చెప్పనే ఈ రూట్నే ముఖ్యమంత్రి ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రూటు అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది ఈ విధంగా సిటీ మధ్యలో నుంచి వెళ్ళేటువంటి రూట్ అవుతుంది. ఇక ఈ రూట్ అప్రూవల్ అయిపోతే కనుక డిపిఆర్ ప్రొడక్షన్ మొదలు పెడతారు, డిపిఆర్ మీద వర్క్ చేయడం మొదలు పెడతారు. డిపిఆర్ మీద వర్క్ చేయడం మొదలు పెడితే మనకు ఆల్రెడీ తెలుసు, వీలైనంత తొందరగా హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ని మన దేశంలో తీసుకురావాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఒకేసారి 7 ట్రాక్లను అప్రూవ్ చేసింది. ఈ ట్రాక్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ వర్క్ అంతా 2026లో కంప్లీట్ చేస్తారు, ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి అంశాలు. 2027 జనవరి మాసంలో భూమి పూజ చేయడం ద్వారా ప్యారలల్గా హైదరాబాద్ నుంచి 3 ట్రాక్ల నిర్మాణం మొదలవుతుంది. ఇటు చెన్నై వైపు వెళ్ళేటువంటి ట్రాకు, అటు బెంగళూరు వైపు వెళ్ళేటువంటి ట్రాకు, మరొకటి అటు పూణే వైపు వెళ్ళేటువంటి ట్రాకు. అలాగే బెంగళూరు టు చెన్నై ట్రాక్ నిర్మాణం కూడా జరుగుతుంది. అంటే మొత్తం దక్షిణ భారతదేశాన్ని అనుసంధానిస్తూ 4 ట్రాక్ల నిర్మాణం జరగబోతుంది. అందులో 3 ట్రాక్లకు సంబంధించి 50-60% రూట్ మ్యాప్ ప్రకారం చూస్తే కనుక అది ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్ళేటువంటి ప్రణాళిక రెడీ అయింది. అందుకనే ఏపీ ప్రభుత్వం దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఇప్పటికే కొన్ని అంశాలు, అంటే ఇది ఏఐలో జనరేట్ చేసింది కాబట్టి తెలుగులో చాలా తప్పులు ఉంటాయి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ ట్రాక్ విషయంలో మాత్రం తెలంగాణలో కేవలం 180 కిలోమీటర్లు మాత్రమే హైదరాబాద్ టు చెన్నై ట్రాక్ వెళ్తుంది. అది కూడా శంషాబాద్ భారత్ సిటీ అటువైపు నుంచి వెళ్తుంది. ఇంకోటి 518 కిలోమీటర్లు ఏపీ మీదుగా వెళ్తుంది. సో దాచేపల్లి నుంచి ఎంటర్ అయ్యి తిరుపతి నుంచి ఎగ్జిట్ అయ్యేసరికి 518 కిలోమీటర్లు ఈ ట్రాక్ అందులో నుంచి ఎంటర్ అవుతుంది. అంటే దాదాపు 60%-70% ఏపీ నుంచే వెళ్తుంది అనమాట. తమిళనాడులో చూస్తే కేవలం 61 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది. ఎందుకంటే తమిళనాడు బార్డర్ ఏపీని ఆనుకుని ఉంటుంది చెన్నై, కాబట్టి చెన్నై వరకే ఈ ట్రాక్ని డిజైన్ చేశారు. కాబట్టి కేవలం 60 కిలోమీటర్ల ట్రాక్ మాత్రమే తమిళనాడులో నిర్మాణం జరుగుద్ది. కానీ ఆంధ్రప్రదేశ్లో 518 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం జరుగుద్ది. అందుకని చెప్పనే ఏపీ చాలా కీ ఫ్యాక్టర్ అవుతుంది. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, పనులు వేగంగా జరగడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు కానీ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక సయోధ్యతో పనులు ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూస్తే కేవలం 180 కిలోమీటర్లు మాత్రమే ఇది జరుగుతుంది. స్టేషన్స్ పరంగా చూసినా కానీ తెలంగాణలో 4 స్టేషన్స్ మాత్రమే ఉంటాయి, ఎక్కువ స్టేషన్లు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి. అలానే తమిళనాడులో 2 స్టేషన్లు మాత్రమే ఉంటాయి. సో ఇది అలానే ఈ ట్రాక్లో మరొక హైలైట్ ఏంటంటే తిరుపతి చిత్తూరు మధ్య వచ్చేటువంటి ఇక్కడ విమానాశ్రయాన్ని కనెక్ట్ కావడం, తిరుపతి విమానాశ్రయాన్ని కనెక్ట్ కావడం, పలమనేరు సమీపంలో ఒక సొరంగ మార్గం 11 కిలోమీటర్ల సొరంగ మార్గం. మామూలుగా హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ మొత్తం కూడా ఎలివేటెడ్ కారిడార్ మీద వెళ్తుంది, కానీ ఇక్కడ మాత్రం సొరంగ మార్గంలోంచి ఈ కారిడార్ వెళ్తుంది. సో ఈ 11 కిలోమీటర్లు చాలా అట్రాక్టివ్ పాయింట్ అయింది. చెన్నై సెంట్రల్ దగ్గర కూడా ఒక 1 కిలోమీటర్ సొరంగ మార్గం ఉన్నట్టుగా సమాచారం ఉంది. బెంగళూరు రూట్లో కూడా ఒక 14 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం ఉండే అవకాశం ఉంది. బట్ హైదరాబాద్ నుంచి చెన్నైకి కనుక హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్లో వెళ్తే ఇంపార్టెంట్ సిటీస్ని కనెక్ట్ అవడంతో పాటు ఆసక్తికరమైనటువంటి జర్నీగా కూడా మారే అవకాశం ఉంటుంది. సో అందుకనే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీని ట్రాక్కి సంబంధించినటువంటి ప్రణాళికలన్నింటినీ కూడా ఫైనల్ కన్క్లూజన్ చేసింది. ఇక హై స్పీడ్ రైల్వే ట్రాక్కి సంబంధించి వర్క్ చేసినటువంటి కార్పొరేషన్ ఉంది, నేషనల్ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అండ్ హై స్పీడ్ రైల్ కారిడార్ కార్పొరేషన్ ఉంది. సో ఆ సంస్థకి అప్రూవల్స్ ఇచ్చిన తర్వాత డిపిఆర్ల మీద ప్లానింగ్ జరుగుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఎక్కడెక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సినటువంటి అవసరం ఉందో ఆ డేటా వస్తుంది. దాని ప్రకారం 3 రాష్ట్రాల్లో కూడా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 3 రాష్ట్రాల్లో కూడా ఈ రూటుకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ మార్కింగ్ చేస్తారు. దాని ప్రకారం భూసేకరణ చేసి నిర్మాణ ప్రణాళికకి రెడీ చేస్తారు. 2027 జనవరి ఫిబ్రవరిలో దీనికి భూమి పూజ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇవి చాలా ఎక్కువ టైం తీసుకునేటువంటి ప్రాజెక్టులు కాబట్టి 5 నుంచి 6 సంవత్సరాలు పడితే, కొన్ని 10 సంవత్సరాలు కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ల్యాండ్ ఎక్విజిషన్లో కనుక లీగల్ ఇష్యూస్ వస్తే మరిన్ని సమస్యలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. భారతదేశం హై స్పీడ్ ట్రాక్లో డెవలప్ కావాలంటే కనుక వేగవంతమైనటువంటి రవాణా వ్యవస్థలో అవసరం అని చెప్పని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే ఈ సంవత్సరం 2026 బడ్జెట్లో ప్రత్యేకంగా 7 రూట్లకి సంబంధించి హై స్పీడ్ రైల్వే ట్రాక్ల నిర్మాణానికి అప్రూవల్ ఇచ్చేసింది. సో దానికి సంబంధించినటువంటి ప్రాథమిక ప్రణాళికల రూపకల్పనలో భాగంగానే హైదరాబాద్ టు చెన్నై రూట్ ఫిక్స్ అయింది, స్టేషన్స్ ఫిక్స్ అయినాయి. సో ఇక ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి వర్క్ మొదలు పెడతారు. ఆ డిపిఆర్ రెడీ అయిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఫిజికల్గా టేకప్ చేస్తారు.